మాతృదేవోభవ. అమ్మదయన్గనన్ పలుకులమ్మదయన్ గనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. అమ్మదయన్గనన్ పలుకులమ్మదయన్ గనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. పల్కుల తల్లి పదంగదధ్వనుల్ పల్కుల తల్లి పదంగదధ్వనుల్ సొమ్ములుగా గదాల్చి. పల్కుల తల్లి పదంగదధ్వనుల్ సొమ్ముగదాల్చు వారలకు శూన్యములైనను సూనగుచ్ఛముల్. అమ్మదయన్గనన్ పలుకులమ్మదయన్ గనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. అమ్మదయ పలుకులమ్మదయ ఉంటే మాట్లాడిన ప్రతి మాట కవిత్వమే అవుతుంది. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. కళ్ళు వెన్నెలకి వేదికలు అవుతాయి. అనేక రకాల భావాలు వెన్నెల బొమ్మల్లాగే నాట్యం చేస్తాయి. దైవభక్తిలో ఉంది రహస్యమంతా యువతరం గ్రహించాలి. పలుకుల తల్లి పదాంగదధ్వనులు సొమ్ముగదాల్చు వారలకు. చదువుకోవడం అంటే కేవలం ఏదో మార్కులు తెచ్చుకోవడం ఉద్యోగాలు చేసుకోవడం కాదు. అది భాషామ తల్లికి సేవగా భావించాలి, సరస్వతి ఆరాధనగా భావించాలి చదువును తప్ప అదేదో మన కాలక్షేపం కోసం మనం చేసేది కాదు. అంతిమంగా ఈ లౌకికమైన చదువులన్నిటి ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి. అంటే పలుకుల తల్లి యొక్క హృదంతరధ్వనులు సొమ్ముగదాల్చు వారలకు. హృదంతరధ్వనులు సరస్వతీమాత హృదయంలో ఉండేటువంటి ఆదర్శం, ఆ ఉద్దేశ్యం మన యందు అసలు మనకి ఎందుకు ఈ చదువు అనే భావన ఆవిడ 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 హృదయాన్ని ఆవిష్కరించడం కదా చదువు అంటే. ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడం. ఆ ధ్వని మనం వినగలిగితే శూన్యములైనను సోనగుచ్చములు. పలుకుల తల్లి హృదంతరధ్వనులు సొమ్ముగదాల్చు వారలకు. ఆవిడ హృదయంలో ఉండేటువంటి అంతర్నాదాన్ని, ఓంకారాన్ని, ప్రణవాన్ని, సమసమాజ భావాన్ని, సర్వసమత్వాన్ని విద్య ద్వారా దాన్ని స్థాపించడాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు శూన్యం కూడా మనకి సోనగుచ్చంగా, పుష్పగుచ్చంగా కనిపిస్తుంది. అందుకే సరస్వతీదేవిని యా కుందెందు దుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపక. మల్లె పుష్పాలతోనూ మొల్ల మొగ్గలతోనూ ఎందుకు పోలుస్తారు? ఆవిడ కట్టుకున్న చీర తెలుపు, ఆవిడ ధరించిన పువ్వులు తెలుపు, ఆవిడ నవ్వు తెలుపు, ఆవిడ ధరించే హారాల, ముత్యాల హారాల తెలుపు. అంటే సరస్వతీదేవి అంటారు. తెలుపు అంటే అర్థం ఏంటి? సర్వశుక్లా సరస్వతి అంటే ఏమిటి? విద్య ద్వారా స్వచ్ఛమైన సమాజాన్ని మనం స్థాపించాలి. ఇవాళ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, క్లీన్ తెలంగాణ అని అంటున్నాం కదా. అంటే విద్య ద్వారా అది సాధ్యం. విద్యావంతులైన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ప్రవర్తిస్తే స్వచ్ఛ భారతం ఏర్పడుతుందో ఈ భాగంలోనే చెప్పుకుంటాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 191వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో పరమాత్మ క్షేత్రం ఈ శరీరాన్ని గురించి చెప్పి, క్షేత్రజ్ఞుడు దీనిలో ఉండే జీవుణ్ణి గురించి చెప్పి, ఆ జీవతత్వాన్ని, శరీర తత్వాన్ని, 24 తత్వాలను విశదీకరించి, అబ్బాయి అర్జున ఇంత తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, సమం సర్వేషు భూతేషు సమవస్థితం ఈశ్వరం, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, వినశ్యత్ స్వవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. ఉరిక చూస్తున్నాం అనగానే సరిపోదా? ఏం చూస్తున్నాం? యః పశ్యతి సపశ్యతి. ఇక నేను చెప్పినట్టు చూసిన వాడిదే చూపు, లేనివాడు గుడ్డివాడే. కళ్ళు లేనంత మాత్రాన గుడ్డివాడు అనద్దు. ధృతరాష్ట్రుడు కళ్ళు లేక గుడ్డివాడు, దుర్యోధనుడు కళ్ళు ఉండి గుడ్డివాడు. ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు మూసుకుపోయిన వాడు కంటే కళ్ళు లేనివాడు నయమే కదా. కళ్ళు లేకపోవడం వల్ల ఏవో కొన్ని గొప్ప పనులు చేయలేకపోతున్నారని మనం కొన్ని తప్పు పనులు కూడా అందుకే చేయలేకపోతున్నారు.
కళ్ళు ఉన్నవాడు ఏదో చూసి ఎవరినో చూసి వ్యామోహంలో పడతాడు, కళ్ళు లేనివాడు పడ్డగా అంటే ఆ రకంగా వాడు గొప్పవాడేగా. మంచిది. ఈ గొప్పలు తక్కువలు నిర్ణయించడం కేవలం భౌతికత్వం ద్వారా సాధ్యం కాదని సందర్భాన్ని బట్టి ఉంటుంది ఎవరు గొప్ప అనేది, ఎంతవరకు గొప్ప అనేది. అంచేత కళ్ళు లేకపోవడం సమస్య కాదు, కళ్ళు మూసుకుపోవడం సమస్య. అంచేది ఎఫ్ పశ్యతి సపశ్యతి, ఎవరు ఎలా చూడగలుగుతారో వారిదే చూపు అన్నాడు. ఎలా చూడగలగాలి? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సర్వేషు భూతేషు, అన్ని జీవుల యందు, మానవుల యందు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మానవుల సౌఖ్యం, మానవుల జీవన విధానం, మానవుల ప్రగతి, మానవుల అభ్యుదయం గురించి మాట్లాడద్దు. జంతువులు, మొక్కలు, ఆ మాటకొస్తే పర్వతాలు, రాళ్ళు రప్పలు అంటాం పొరపాటు, వాటికి జీవం ఉంది, ఆ జీవం వ్యక్తం కావట్లేదు. ఊరికే రాయి రాయి అంటాం, ఆ రాయిని కాదు విగ్రహం చేసి మనం ఆరాధన చేస్తున్నది. ఒక రాయిని విగ్రహం చేసి మనం ఆరాధన చేస్తున్నామంటే మిగిలిన రాళ్ళకి కనీసం బాధ్యతనే వహించాలి కదా, వాటిని కొల్లగొట్టేయకుండా. మంచిద 4 రకాల జీవరాశులు ఉన్నాయి. రాళ్ళు రప్పలు ఒక రకం స్థావరాలంట. ఆ పైన చెట్లు కొంచెం ఉన్నతం, అవి కూడా రాళ్లలాగే కదలవు, కానీ గాలి పీలుస్తున్నాయి, పెరుగుతున్నాయి. అంతే జీవం కొంచెం రాయి కంటే నయం. అంతకంటే కొంచెం ఉన్నతమైంది. ఉన్నతం అంటే ఉత్తమం కాదు, మళ్ళీ గుర్తుపెట్టి మంచిది అంటలేదు, గొప్పది అంటే కాస్త ఎక్కువ అవకాశాలు కలిగింది. జంతువులు ఎందుకంటే అవి చెట్లలాగా గాలి పీల్చడం అది కాదు, నడుస్తాయి కూడా స్వయంగా. కొన్ని స్వయం నిర్ణయాలు తీసుకుంటే చెట్లు స్వయం నిర్ణయాలు తీసుకోలేవు, నడవలేవు. అంచేత రాళ్ల కంటే జంతువులు కొంచెం అవకాశం ఎక్కువ. జంతువుల కంటే చెట్లకి ఎక్కువ, చెట్ల కంటే జంతువులకి ఎక్కువ. రాళ్ల కంటే చెట్ల కంటే జంతువుల కంటే మనుషులకి. ఎందుకంటే విచక్షణ జ్ఞానం, చదువు, ఆ నాగరికత, అభివృద్ధి. మరి ఇంత ఉంది భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఈ 3 వర్గాల్ని కాపాడడం మనది కాదా? ఊరికే మేము పైవర్ణం అని చెప్పుకోవడం కాదు, కింది వర్ణాల వాళ్ళందరినీ కాపాడేవాడు, వారి క్షేమం ఆశించేవాడు కదా. అందుకనే కదా బ్రాహ్మణుడు పైవర్ణం అన్నది, అందరి క్షేమం ఆశిస్తాడు కాబట్టి. ఆశించకపోతే ఎందుకంటే ఇంకా రాజు అని ఎందుకన్నా పరిపాలకుడు, ఆయన అందరినీ బాగా చూస్తారు కాబట్టి, ఊరికి ఆయన వైభవం కోసం కాదు. అలాగే జంతువునాం నరజన్మ దుర్లభం అని ఎందుకన్నారు అంటే మిగిలిన జీవుల గురించి అర్థం చేసుకునే స్థాయి అతనుకుంది, మిగిలిన వాటికి లేదు. ఒక రాతికి మనుషుల గురించి తెలియదు, కానీ మనిషికి రాతి గురించి బాగా తెలుసు. రాతియుగం, కొత్త రాతియుగం, పాత రాతియుగం పరిశోధన చేస్తాడు. ఈ పరిశోధనలన్నీ ఎందుకు? రాతిని కాపాడటానికి కదా. అంచేత ఇవి క్రమక్రమంగా ఉన్నతం. అదే ఆముక్తమాల్యదలో మాలదాసరి వచనంలో అంటాడు కృష్ణదేవరాయలు, స్థావరాదుల కంటే కీటాదులకును, వానికంటేను పశు పక్షి మృగాదులకును, వానికంటే మాకును, మాకంటే మీకును, కరచరణాద్ యవజవంబల పాటవం వెక్కుడు విజ్ఞానంబును ఘనంబా అంటాడు. క్రమక్రమంగా విజ్ఞానం పెరుగుతుంది. అంతే వీటన్నిటిలోనూ సమం సర్వేషు భూతేషు, అన్ని జీవులలోనూ తిష్టంతం పరమేశ్వరం. అన్ని జీవులలో, మనుష్యులలో, జంతువులలో, చెట్లలో, రాళ్లలో సమానంగా ఉన్నటువంటి ఒక శక్తి, ఒక తేజోమయమైన శక్తి, తిష్టంతం పరమేశ్వరం. ఆ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. వినశ్యత్సు, ఇందులో ఇవన్నీ నశిస్తూ ఉంటాయి. ఇందులో అవినశ్యంతం, నశింపనివాడు ఒకడున్నాడు. నశింపనివాడు అనొచ్చు, నశింపని దేరచ్చు. మనం ఏదో ఎలా అలవాటు పడిపోయి ఆ భాష వాడు అంటాం, అది అని కూడా అనొచ్చు. అందుకే వేదాంతంలో తత్ అంటారు, వాడు అనే మాట లేదు. భగవత్ పదార్థాన్ని తత్ అన్నారు. అందుకే ఆ తచ్చబ్దం 3 రకాలుగా మారుతుంది సంస్కృతంలో. పుల్లింగం అయితే సహ తౌతే అని ఉంటుంది, స్త్రీలింగం అయితే సహ తేతాహ అని ఉంటుంది, నపుంసకలింగం అయితే తత్ తేతాని. అంటే అర్థం ఏమిటి? వ్యాకరణం అర్థమైతే కానీ వేదాంతం అర్థం కాదు. ఎందుకంటే ఒకే తచ్చబ్దం పుల్లింగంలో సహ తౌతే అవుతోంది, స్త్రీలింగంలో సహ తేతాహ అవుతోంది ప్రథమా విభక్తి, నపుంసకలింగం కోసం తత్ తేతాని అవుతోంది. ఎందుకు ఒకే తచ్చబ్దం 3 లింగాల్లోనే ఇలా మారుతోందనడంలో వేదాంత రహస్యం ఏమిటండి? వ్యాకరణం ద్వారా గ్రహించదగింది. అన్ని జీవులలోనూ సమానంగా ఉన్నదాన్ని గ్రహించడం అంటే ఒకే తచ్చబ్దం పుల్లింగంలో సహ తౌతేతాం తేదాహ తతో సహ తౌతేతం తౌతాం తేన తాభ్యాం తేహి తస్మై తాభ్యాం తేభ్యః తస్మాత్ తాభ్యాం తేభ్యః తస్య తయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అవుతోంది. అదే స్త్రీలింగంలో కూడా సరికి సా తేతాహ తాం తేతాహ తయా తాభ్యాం తాభికి తస్యై తాభ్యాం తాభ్యః తస్యాహ తాభ్యాం తాభ్యః తస్యాస్తయో ఇలా వెళ్ళిపోతుంది. తస్యాంతయో తాసు ఇలా.
మళ్ళీ అదే నపుంసకలింగంలోకి వచ్చారు కదా, తత్తేతానీతం తేన తాభ్యాం తేహి తస్మై తాభ్యాం తేభ్యః తస్మాత్ తాభ్యాం తేభ్యః తస్య తయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అవుతోంది. అంటే ఒకే భగవంతుడు స్త్రీ నపుంసకులైన వ్యక్తులుగా కనబడుతున్నాడు. ఎవరిని మీరు తక్కువ అంచనా వేయకండి. ఇదే కదా ప్రహ్లాదుడు చెప్పింది. కలడంభోధి కలండు గాలి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందం తటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడన్. త్రిలింగ వ్యక్తులను గలడు. త్రిలింగ వ్యక్తులు అంటే ఇంతే కదండి, పుల్లింగం, నపుంసకలింగం, స్త్రీలింగం. ఒకే తచ్చబ్దం మూడు లింగాలుగాను వారినట్టే ఒకరే పరమేశ్వరుడు ఇన్ని మానవుల్లో ఇన్ని లింగాలుగాను, మళ్ళీ మానవులు గాను, జంతువులు గాను, చెట్లు గాను, రాళ్ళు గాను మారేడు. ఆశ్చర్యమేముంది? అంచేత వినశ్యత్సు ఈ పై దేహాలు రాయి రూపం, చెట్టు రూపం, మనిషి రూపం, కాయ రూపం అన్నీ నశిస్తాయి. ఇందులో అవినశ్యంతం నశించిన వాడు ఒకడున్నాడు. యః పశ్యతి, ఆయన్ని చూడగలిగిన వాడే సపశ్యతి. ఎలాగ ఆయన చూడడం? చూస్తే అత్యాధునికమైన ఉదాహరణ, తాజా ఉదాహరణ చెబుతున్నా. అంతటా పరమేశ్వరుని చూడగలిగిన వాడు ఎలా ఉంటాడో, ఎలా ఆలోచిస్తాడో యువతరం గ్రహించండి. ఒక్క ఉదాహరణ, ఇటీవల పంజాగుట్టలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక ఏటీఎం, ఎస్బీఐ వారి ఏటీఎం పొరపాటుని తాళం వేయడం మర్చిపోయారు. రాత్రి 9 గంటలకి ముగ్గురు కుర్రాళ్ళు, లతీఫ్, దుర్గాప్రసాద్, హరిప్రసాద్, ఇంజనీరింగ్ విద్యార్థులు, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. మహానుభావులు, నిజంగా దండం పెట్టాలి. ముగ్గురు లోపలికి వెళ్ళారు ఏదో ఏటీఎం వాళ్ళ డబ్బుల కోసం. అందులో ఒకడు మామూలుగా డబ్బులు తీసుకున్నాడు. తీసుకుని ఆ కార్డు తీసుకుని వచ్చేస్తుంటే ఆ తలుపు తెరుచుకుంది. అంటే వాళ్ళు అంతకుముందు డబ్బు పెట్టి వెళ్ళిన వాళ్ళు తాళం వేయడం మర్చిపోయారు. లక్షల కట్టలు కనపడుతున్నాయి. ముగ్గురు విద్యార్థుల్లో ఎవ్వరి మనస్సు చలించలేదండి. ఇంతకంటే వశిష్ఠుడు, యమదగ్ని, గౌతముడు ఎవరన్నా ఉన్నారండి అసలు? విద్యార్థులంటే మనం ఏదో మామూలుగా మాట్లాడుతున్నాం. ఎంత మహానుభావులు ఉన్నారు. మరి నిజమే, మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు మెడలో గొలుసులు కొట్టేసిన వాళ్ళలోనూ విద్యార్థులు ఉన్నారు. ఇలా ఏటీఎంలో 25 లక్షలు ఎదురుగా కనపడుతుంటే ఏమీ ఆలోచించకుండా, మాట్లాడకుండా పోలీసులకు కబురు చేశారు, బ్యాంకు వాళ్ళకు ఫోన్లు చేశారు. అంతకుముందు అక్కడ ఎవరిని రానివ్వలేదు. అంచేత మనలో తీఫులే కాదు, లతీఫులు కూడా ఉన్నారు. ప్రసాదం పుచ్చుకునేవాళ్ళు కాదు, హరిప్రసాదులు కూడా ఉన్నారు, దుర్గాప్రసాదులు కూడా ఉన్నారు. ఈ మంచితనాన్ని మనం ప్రోత్సహించాలి అంటే ఈ వేదాంతాన్ని అలా అన్వయం చేయాలి. ఇది ఎవరు డబ్బు అని ఆలోచించారు వాళ్ళు. వాళ్ళ మనస్సుల మీద ఆలోచించి మనం ఊహించి ఎవరు డబ్బు ఇది? ప్రజలు దాచుకున్న డబ్బు కదా, స్టేట్ బ్యాంక్ వాళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఇది పోతే ప్రజలకే నష్టం కదా. ఆ ప్రజల్లో మనం కూడా ఉన్నాం కదా. మనకి ఈ బ్యాంకులో ఖాతా ఉండబట్టి కదా మనం ఇక్కడికి వచ్చాం. మనలాంటి ఖాతాదారులు నష్టపోతే మనం నష్టపోయినట్టు కదా. ఇదండి పరమేశ్వర భావనని అత్యాధునిక జీవితానికి అన్వయించేయడం అంటే. ఇది అన్ని భూతాలని సమానంగా చూడడం అంటే మనం వెళ్ళి ఏదో ఓ పీఠంలో కూర్చొని ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చొని నేను ఎవరికి కనపడను, నేను అలాగే కూర్చొని నన్ను చూడడమే పుణ్యం, నా గాలి సోకితే పుణ్యం, నా వస్త్రం మీకు తాగితే పుణ్యం, ఈ డొక్కు కబుర్లు చెప్పడం కాదు, ఈ డొలు కబుర్లు. దానివల్ల ఏమీ కాదు. నాట్య కార్యక్రమాలు నడుస్తాయి, డ్యాన్స్ నడుస్తుంది. పిల్లలు లేని వాళ్ళందరూ అక్కడ బయలుదేరి ఆయన ముట్టుకుంటే మనకి పిల్లలు పడతారు, ఆయన చూస్తే మనకి పిల్లలు పడతారు, ఈ పిల్లల గురించి అడిగితే ఈ పిల్లలేమో దొంగలు అవుతారు, వాళ్ళు తీఫులు అవుతారు, లతీఫులు కాలేరు. ఓ లతీఫ్ లాంటి కుర్రాడు, ఒక హరిప్రసాద్ లాంటి వాడు, ఓ దుర్గాప్రసాద్ లాంటి వాడు తయారవ్వాలి అంటే వేదాంతాన్ని ఇలా అన్వయం చేసుకోవాలి మనం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అన్ని జీవుల్లో ఉన్నవాడు ఒక్కడే కదా. మరి అందరి ఖాతాదారులు సమానమే కదా. మరి నా ఖాతా ఎవరైనా బ్యాంకులో దొంగతనం జరిగితే అయ్యో నా ఖాతా డబ్బులు నాకు ఇస్తారో ఇవ్వరో నేను బాధపడతాను కదా. ఇక్కడున్న 25 లక్షలు ఇలా పోతే మనం పట్టుకుపోయినా ఎవరైనా పట్టుకుపోయినా వాళ్ళంతా ఎంత బాధపడతారు. అందుకని మనం కాపాడాలని ఉండి 12:30 వరకు బ్యాంక్ అత్యున్నత అధికారులు రాకపోయినా సరే నిద్రాహారాలు మానేసి ఈ కుర్రాళ్ళు అక్కడ కూర్చొని పోలీసులు కబురు చేసి బ్యాంకు వాళ్ళు కబురు చేసి వాళ్ళు లెక్క పెట్టుకోమని మేము 25 లక్షలు పెట్టామంటే అప్పటి వరకు ఉన్న 50-60 వేలు తీసుకున్నాం. తీసేస్తే ముఖ్యం శుభ్రంగా 24,40,000 అక్కడ ఉన్నాయని వాళ్ళు లెక్క తెలుసుకున్నాక ఈ కుర్రాళ్ళని ఆకాశానికి ఎత్తారు వాళ్ళు. ఇది విద్యార్థులు తయారవలసిన విధానం. వారి తల్లిదండ్రులకి, వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి నేను నమస్కారం చేస్తున్నాను. వేదాంతాన్ని జీవితానికి అన్వయించుకోవడం, నవజీవనం. వేదం కావాలి అంటే వేదాంతం మనం అన్వయించుకోవాలి.
అదేదో సన్యాసుల పని, బ్రాహ్మణుల పని, పండితుల పని, వారు ఏదో తపస్సులు చేసుకుంటారు, వారి కోసం చెప్పారు భగవద్గీత. మహా అయితే మనం ఎవరన్నా పోయినప్పుడు దాన్ని చదువుదాం, సద్గతులు వస్తాయి. పోయినప్పుడు చదివేది కాదు భగవద్గీత, ఏటీఎంలో అనుసరించవలసింది. శవాలను అనుసరిస్తూ పాడేది కాదండి భగవద్గీత, ఏటీఎంలో ఉంటూ అనుసరించవలసింది భగవద్గీత. ఎందుకంటే నిజానికి ఆ డబ్బులు పోయాయి అనుకోండి, అందులో 10,000 దాచుకున్న వాళ్ళు, 1,00,000 దాచుకున్న వాళ్ళు, 2 లక్షలు దాచుకున్న వాళ్ళు ఏమైపోతారండి? ఏదైనా బ్యాంకుకి ఇలాగే 4-5 జరిగితే, నేను అన్నట్టుగా రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు అవన్నీ జరిగితే ఎన్ని బ్యాంకులు దివాళా తీయలేదండి, మనం చూడలేదా? ఎన్ని ప్రైవేటు బ్యాంకులు నష్టపోలేదండి? ఎంతమంది చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి మూసేయలేదండి? ఇప్పటికీ ఎన్ని జరుగుతున్నాయండి? మరి పేదవాడైన వాడి పరిస్థితి ఏమిటి? ఆ పేదవాడు చదువుకున్నవాడై ఉండి కూడా పేదవాడైతే, మరి ఈ ముగ్గురు విద్యార్థుల్లో వాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతో, ధనవంతులో మనకు తెలియదు, బాగా ఆలోచించారు కదా. అందుకని విద్వాంసుడు కావడం ఒకటే ముఖ్యం కాదు, పేదవాడు కావడం సమస్య కాదు, మానవత్వమే సమస్య. దాన్నే చెబుతున్నాడు ఇక్కడ దూర్జటి. ఆ మానవత్వం అంటే ఏమిటో, ఎటువంటి మానవత్వం తగ్గిపోతే, నశించిపోతే విద్వాంసులు సైతం మలమల మాడిపోతారు. వేదం తిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయనేలా ధీచాతురి చేసెను. వేదం దిట్టగరాదుగాని భువిలో విద్వంసులంజేయనేలా ధీచాతురి చేసిన గులాము ఆపాటనే బోక, చేసిన గులాము ఆపాటనే బోక, క్షుద్బాధాదుల్ కలిగింపనేల అది కృత్యంబైన దుర్మార్గులన్ ఛీ ధాత్రీసుల జేజనేటిక కట శ్రీకాళహస్తీశ్వర. పూర్వం విద్వాంసులైన వాళ్ళు ప్రభుత్వాల మీద ఆధారపడేవారు. చాలా కాలం అలాగే నడిచింది. ప్రభుత్వం అంటే రాజు దయదలిస్తేనే వాళ్ళకి డబ్బు. ఎందుకంటే విద్వాంసుల్ని ఇంటికి పిలిచి సన్మానించడం అనేటువంటి ఆచారం బాగా పూర్వకాలాల్లో ఏం లేదు, వాళ్ళు వెళ్ళేవారు కాదు అసలు. మరి ఆ విద్వాంసుల్ని ప్రభుత్వాలు ఎలా చూడాలి? చూడకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వేదం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయనేలా ధీచాతురి చేసిన గులాం ఆపాటనే బోక, క్షుద్బాధాదుల్ కలిగింపనేల అది కృత్యంబైన దుర్మార్గులం ఛీధాత్రీసుల జేయనేటిక కట శ్రీకాళహస్తీశ్వర. ఇది ఏ విద్వాంసుల గురించి అంటే మాలాంటి సాహిత్య విద్వాంసులు, సంగీత విద్వాంసులు కాదు. ఈ సాహిత్యం, సంగీతం, ఈ శిల్పకళ, ఈ చిత్రకళ ఇవన్నీ బతుకు తెరువు కోసం ఏర్పడిన విద్యలు. వీటిని ఉపవేదాలు అనేవారు. గాంధర్వ వేదం అంటే సంగీతం, వాంగ్మయం, శాస్త్రాలని ఒక ఉపవేదం. అలాగే స్థాపత్య వేదం అంటే శిల్పకళ, ఇంజనీరింగ్ కూడా అందులోకి వస్తుంది. ధనుర్వేదం అంటే ఆర్మీలో, సైన్యంలో చేరడం. వీటిని వేదాలతో పాటు ఉపవేదాలుగా నేర్పేవారు బతుకు తెరువు కోసం. కానీ ఋగ్యజుస్సామాధర్వణ వేదాలని బతుకు తెరువుకు వినియోగించుకోకూడదు. మరి బ్రాహ్మణులు కొంతమందిని అదే ఒక్కొక్క ఇంటి పేరుకు ఒక్కొక్క వేదం కేటాయించి అదే చదవమన్నారు. వాళ్ళు ఎలా బతకాలి? మీరు దాంతో ఏమీ భిక్షాటం చేయొద్దు, లేకపోతే ఎవరిని అడగద్దు అంటున్నారు. ఇచ్చింది పుచ్చుకోమంటున్నారు. ఎవడు ఏం కావాలి? ముందు పొయ్యి కిందకి పొయ్యి మీదకి నడవాలా వద్దా? అందుకోసమే రాజులకి, ఇతర వర్ణాల వారందరికీ ఏం చెప్పారు అంటే వేద పండితులకు దానం చేయండి, వేద పండితులకు దానం చేయండి, వేద పండితులకు దానం చేయండి అని చెప్పారు. వాళ్ళని ఎవరిని అడగద్దని వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి ఇవ్వండి అని వీళ్ళకి చెప్పారు. సమాజ నిర్మాణం కోసం ఆ ఋషులు ఎంత తాపత్రయపడిపోయారండి. అక్కడే జరిగిన విషయం ఏమిటంటే, విద్వాంసులు, వేద పండితులు ఉంటారు. వాళ్ళు అనుకున్నారు పాపం ఎవడు పోషించేవాళ్ళు లేకపోతే రాజులు, రెడ్డి రాజులు పరిపాలించిన రోజులు ఉన్నాయి, ఒడ్డి రాజులు పరిపాలించిన రోజులు ఉన్నాయి. శ్రీనాథుడే అన్నాడు. వడ్డించే రాజులు పరిపాలించిన రోజులు ఉన్నాయి, వీపు మీద వడ్డించే రాజులు పరిపాలించిన రోజులు చూశాం. అటువంటి స్థితిలో ఒక విద్వాంసుడు అనుకుంటున్నాడు, దూర్జుడు ఆయన పక్షం వహించి మాట్లాడుతున్నాడు. వేదం తిట్టగరాదు కానీ ఈ బ్రహ్మదేవుని చెడితే బాగుండదు, పెద్ద ఆయన తాత 4 తలకాయలు ఉన్నాయి, పెద్ద ఆయన తిట్టకూడదు అంటారు. కానీ భూమిలో విద్వాంసులం చేయనేలా? అసలు మమ్మల్ని పండితులుగా పుట్టించడం ఎందుకు? మాకు ఈ వేదం నేర్పడం ఎందుకు? ధీచాతురు చేసి పోని బుద్ధి చాతుర్యం కోసం ఏదో చేశాడనే అనుకుందాం. కొంతమంది సమాజానికి అవసరం, ఎవరు వేదం చదవకపోతే ఎలాగా, వేదాలు ఏమైపోతాయి అని కొంతమందికి అది పెట్టి తప్పనిసరి చేసి చేశాడని అనుకుందాం. చేసిన గులాము ఆ పాటనే పోక, గులాం అంటే సేవకుడు. ఈయనకు గులాంగిరి అంటే ఈ గులాం ఈ ఉర్దూ నుంచో పారసీ నుంచో వచ్చిన మాట కృష్ణదేవరాయల కాలం నుంచి ఉంది. అప్పటి నుంచి ఉన్నాయి. మరి తురుష్కుల మీద ఆయన దండయాత్రలు చేశాడుగా. మనం ఇవాళంటే నెత్తిమెక్కించుకుంటున్నాం కానీ ఆవిడ దండయాత్రలు చేశాడు ఆయన. ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాడు. ఇవాళ మనం నెత్తి మీద ఎక్కించుకుంటే ఏమైందో అందరికీ తెలుసు. పాలమూరు ఏమో మహబూబ్ నగర్ అయింది, మానుకోట ఏమో మహబూబాద్ అయింది.
మెట్రో రైలు ఏమో నిజం నిజం నిజ్జు అవుతోంది. దోపిడీదారుల పేర్లన్నీ మనకి తీసుకొచ్చి పెట్టబోతున్నారు. నమస్కారం. ప్రజల్లో ఉన్న భావాలని ప్రభుత్వాలు గౌరవించాలి. అదే పెడుతున్నాడు దూర్జటి వాత. ప్రజల భావాలను గౌరవించాలి. ఇష్టం వచ్చిన భావాలు ప్రచారం చేసుకోవడం కాదు. మనకు ఎవరైందైనా గౌరవం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడవచ్చు. కానీ ప్రజలు అందరూ అనుసరించేటువంటి పథకాలకి దోపిడీదారుల పథకాలు పెట్టకూడదు, పేర్లు పెట్టకూడదు. వేదం తిట్టకరాదు గాని భూమిలో విద్వాంసులం చేయనేలా అధీచాతురు చేసి చేసిన గులాము అని బ్రహ్మదేవుడినే గులాం అన్నాడు. ఒళ్ళుమండి చేశాడు పో, చేసినవాడు ఆ పాటనే పోక క్షుద్బాధాదులు కలిగింపనేలా. పోనీ వేదం చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఎప్పుడూ కడుపు నిండే ఉంటుంది, వాళ్ళకి ఆకలి వేయదు, వాళ్ళ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు అనేలా చేయొచ్చు కదా. అసలు మమ్మల్ని వేదాలు చదవమని మాకు వృత్తిగా చెప్పడం ఎందుకు? వేదం చదివిన వాడికి ఎవడు ఏమి ఇవ్వకపోతే ఎలా బతకాలి? మేము ఇక్కడ మాకేం ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు. ఎవడో రాడు, ఎవడింటికి వెళ్ళొద్దు, అడగద్దని మాకు చెబుతారు. శ్రోత్రియశ్చ కామః తస్య శ్రోత్రియశ్చ కామః తస్య ఓ పశ్చాలు చెబుతారు. ఇక్కడ కోరికలు వదిలే అన్నీ వదిలేస్తాం. సంసారం వదిలేస్తామా? నిజంగా బాధ అంటే ఇంతేనండి. ఇవాళ మీరు గమనించండి, ఆవేళ వేద పండితులు కాదు, ఇవాళ పోటీ పరీక్షలు రాసి అందులో ఉత్తీర్ణులై ఉద్యోగాలు ఇంటర్వ్యూలు కూడా అయిపోయి అందులో కూడా ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం మీకు వచ్చిందనే కాగితం కూడా పొంది ఎక్కడ పోస్టింగ్ లేక ఎక్కడ చేరాలో తెలియక ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎప్పుడో ఉద్యోగాలు నింపుదాం అంటే లక్షల కొద్ది అక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ఇక్కడేమో నిరుద్యోగులు అలమటించిపోతూ ఉండగా వాళ్ళ బాధ ఏమిటంటే వాళ్ళ బాధ చెప్పట్లేదండి. ఇక్కడ మనకి సర్వజీవుల పట్ల సమభావం ఉండి భగవద్గీత కానీ కాళహస్తి శతకం కానీ సాహిత్యం కానీ నిజంగా అర్థమైతే ఈ బాధను మనం అర్థం చేసుకోవద్దా? ఆనాడు వేద పండితుల బాధ, ఈనాడు నిరుద్యోగుల బాధ ఒకటి కాదండి. దీన్ని తేడాగా ఎందుకు చూడాలండి అసలు? అందుకే చెబుతున్నాడు ఈ పద్యం. ఆయన దాన్ని ఇలా అన్వయించుకుంటే ఎంత హాయిగా ఉంది. పూర్వకాలం పద్యం ఎందుకు అవుతుందండి? చేసిన గులాం ఆ పాటనే పోక క్షుద్బాధాదులు కలిగించనేలా. పోనీ మా కడుపు నుండి ఏర్పాటు చేయకుండా మాకు 3 గంటలకు ఒకసారి ఆకలి చచ్చిపోతున్నాం, పిల్లలను పోషించుకోద్దా? అది కృత్యం పై అదేమిటి? మనిషి నాకు ఆకలి తప్పులు లేకుండా ఉంటాయా? అది బాధ్యత కాబట్టి, కృత్యం కాబట్టి, సహజం కాబట్టి చేశానయా అంటే అది కృత్యం పై. దుర్మార్గులం చేయధాత్రీసుల చేయనేటికట. పరమ దుర్మార్గుల్ని, లుబ్ధాగ్రేసర చక్రవర్తుల్ని, ప్రజాక్షేమం పట్టని వాళ్ళని, నిరుద్యోగుల ఆక్రందనలు వినని వాళ్ళని, వేద పండితుడిని ఎలా చూడాలో తెలియని వాళ్ళని ప్రభువులను చేశావయ్యా, ప్రభుత్వంలోకి తీసుకొచ్చావు, రాజులను చేసావు, నాయకులను చేసావు. ఏమిటి దౌర్భాగ్యం? శ్రీకాళహస్తీశ్వర. సమాజంలో మొత్తం ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో ఆ కుళ్ళంతటిని కడిగేయడం కదండి. ఛందస్సు అనేటువంటి జలంతో కడిగేయడం కదండి. ఛందస్సులు అంటే వేదం అని కూడా అర్థం ఉంది. అందుకని ఛందో గంగా ప్రవాహంతో ఈ సమాజంలో ఉండే కుళ్ళుని కడిగేయడం కదండి ఇది. వేదం దిట్టగరాదు కాని భువిలో విద్వంసులం చేయనేలా ధీచాతురి చేసిన గులామా పాటనే పోక క్షుద్బాధాదుల్ కలిగింపనేల అది కృత్యం పైన దుర్మార్గులన్ ధాత్రీసుల చేయనేటికట. శ్రీకాళహస్తీశ్వర. ఇదే నిజంగా విద్వాంసులైన వాడికి ఒళ్ళు మండితే ఎలా ఉంటుందంటే ఓ చమత్కారం. ఇప్పుడు ఎంతో సేపు రాజుగారి దగ్గర పద్యాలు ఏవో చదివాట, ఆయన ఏమీ చేపలేదు, ఒళ్ళు మండింది ఆయనకి. మరి డబ్బు కదా, డబ్బు ఇవ్వలేదు. డబ్బుకి అధిపతి ఎవరు? లక్ష్మీదేవి. అందుకని లక్ష్మీదేవిని అడిగాట, ఏమిటమ్మా కాస్త ఔదార్యం ఉన్న వాళ్ళ దగ్గర చేరకుండాను. ఎందుకంటే రోడ్డు మీద పోయేవాడి దగ్గర, వ్యవసాయం చేసుకునే రైతు దగ్గర 2 పద్యాలు చెప్పుంటే వాడు కనీసం 4 మొక్కజొన్న పొత్తులని నా చేతిలో పెట్టేవాడు. తినవయ్య బ్రాహ్మడు పద్యాలు చెప్పేవని. మరి నాకు గుండెత్తు ధాన్యమైనా ఇచ్చేవాడు. ఎందుకమ్మా ఈ జమీందారులు? వీళ్ళ దగ్గర చేరతావు నువ్వు, నీకు మతి లేదు అసలు. వాళ్ళకి బుద్ధి లేదు, నీకు మతి లేదు. వాళ్ళ దగ్గర చేరడం ఏమిటి? పశువుల దగ్గర ఎందుకు చేరుతున్నామో మనుషుల దగ్గర చేరచ్చు కదా అని లక్ష్మీదేవిని అడిగితే చమత్కారంగా లక్ష్మీదేవి జవాబు ఇచ్చింది. ఏమీ ఇవ్వనటువంటి జమీందారు దగ్గర ఒక కవి చెప్పిన శ్లోకం ఎంత చమత్కారంగా ఉందో చూడు. నువ్వేమి ఇవ్వలేదుగా నేను శ్లోకం చెబుతానయా. కృష్ణ క్రీడితవాన్ గోపికి. పశువుల దగ్గర ఎందుకు చేరుతున్నావమ్మా అంటే లక్ష్మీదేవి సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం రూపంలో తిట్టాడు ఈ ఇవ్వని జమీందారుని. కృష్ణ క్రీడితవాన్ గోపికి ఇది గోతుల్య బుద్ధిషు పక్షపాతవతి లక్ష్మీకి అకోదేవి పతివ్రత. అమ్మా లక్ష్మీదేవి చలని తల్లి,
పాయక పాణి పద్మమున బంగరు పద్మము బట్టు పద్మకున్ మాయమకున్ నమస్కృతులు మంగళ హేమల సన్నుతాంగికిన్ హాయిగ బిల్వ భూరుఘవనంతర హేమలతంత పీఠికన్ వేజిదళాలు విచ్చుకొన వింతల కంతుల గూరుచుండుచున్ పాయక పాణి పద్మమున బంగరు పద్మము బట్టు పద్మకున్ మాయమకున్ నమస్కృతులు మంగళ హేమల సన్నుతాంగికిన్. అమ్మా మాకు ఈ కర్మెందుకు రాశావమ్మా? ధనికుల కట్పలించుకొన దగ్గటులు ధనికుల గట్పలించుకొన దగ్గటులు ధనికుల కట్పలించుకొన తగ్గటులు ఏడుపు గొట్టు వ్రాసే నిజము చెప్ప గీసే తన చేతను ధాతయ నామొగమ్మునన్ తన చేతను ధాతయ నామొగమ్మునన్ వినవె పరాత్పర తుడిచివేయవేగమే కాలరాచి దానిని తుడిచివేయవేగమే కాలరాచి దానిని సిరినవ్వు చేతలను నేర్పవె చేకొని నే దరిద్రుడన్. ఈ పద్య ప్రవాహం మహబూబ్నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెలుదొండ సత్యనారాయణ గారి పద్య కవిత్వం. ఎంత గొప్ప కవి! మామూలు గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండిపోయాడో చూడండి. లోకంలో కవిగా ప్రఖ్యాతులు ఎందుకు రాలేదో ఆయనకు నాకు అర్థం కాదు. ఆయనకి నేను కల్పించదలుచుకున్న మహత్తరమైన కవిత్వం కనకధారాస్తవాన్ని మొత్తం పద్యాల్లో అనువాదం చేసేవాడు మహానుభావుడు. 10 రూపాయలకి ఇస్తున్నాడు ఆ పుస్తకం. 10 రూపాయలు కనకధార, అందులో పద్యాలు. డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరిగే కర్మ మాకు ఎందుకు పెట్టావమ్మా? ఇలాగే ఆ కవి అడిగితే లక్ష్మీదేవి చెప్పింది, ఏం చేయనయ్యా, నా భర్త విష్ణువు ఆయన కృష్ణావతారంలో పశువుల చుట్టూ తిరిగాడు, గోపాలకుడు కదా, భర్త నడిచిన దారిలో నడవడం పతివ్రత పద్ధతి కదా, అందుకని నేను కూడా పశువుల దగ్గరికే చేరుతున్నానయ్యా అందుట. మొత్తం మీద డబ్బుండి ఎవడికి ఇవ్వనివాడు పశువుతో సమానం అనే విషయాన్ని వ్యంగ్యంగా కవిత్వంలో ఎంత ఇదిగా చెప్పాడండి. ఇది మనం గ్రహించి దాన ధర్మాలు విద్వాంసులు ముఖ్యంగా వేద పండితులైన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఏ లోటు రాకుండా చూడాలి. ముఖ్యంగా సాటి బ్రాహ్మణులు వేద పండితులైన వాళ్ళు వాళ్ళ పిల్లలకి పిల్లల్నిచ్చి వివాహం చేసి వాళ్ళకి హాయిగా ఈ బ్రహ్మచర్య అవస్థ నుంచి కూడా తప్పించాలి. ఆ వేదం బాగుండాలంటే అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి. అందుకు నవజీవన వేదం ఈ చైతన్యం ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు.